హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ముందుగా మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేస్తే వీడియోస్ పోస్ట్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంక ఈ వీడియో వచ్చేసి మాకు చేనేత వస్త్రాలు చెప్పేసి ప్రతి ఇయర్ 2 టైమ్స్ ఇట్లా అంటే మనకి కళ్యాణ మండపాలు ఉంటాయి కదా, అట్లా రెంట్ తీసుకొని 1 మంత్ వరకు ఉంటారనమాట. అన్నీ మంచిగా ఉంటాయండి క్వాలిటీ. మనకి ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఏమీ ఉండదు. చిన్నపిల్లలకి అవసరమైనవి, ముఖ్యంగా లేడీస్కి అవసరమైనవి అన్నీ ఉంటాయి. అలాగే జెంట్స్కి సంబంధించిన షర్ట్స్ అటువంటివి కూడా ఉంటాయి. లేడీస్కి అయితే బాగా ఉపయోగపడతాయండి. శారీస్ కానీ అన్నీ కాటన్వేనమాట. మంచి క్వాలిటీ అయితే ఉండిద్ది. ఇంకా ఆడపిల్లలకైతే ఇయర్ రింగ్స్, మంచిగా బ్యాంగిల్స్ అన్నీ ఉంటాయండి. ఇట్లా సమ్మర్లో అయితే ఎక్కువ వస్తూ ఉంటారు కాటన్ శారీసు, అలాగే కాటన్వి. పిల్లలకి మంచిగా డ్రెస్సెస్ అన్నీ ఉంటాయి. మనకి మెటీరియల్ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మంచిగా పూసలు అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇవి మీరు చూసేదైతే మోనాలిసా పూసలు అంటండి. మంచి ట్రెండింగ్ అని చెప్తున్నాడు ఆయన. నేను చాలా వీడియోస్లో మీకు వేసుకుంటా చూసే ఉంటారు గ్రీన్వి. అవి ఇట్లా తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మేమే మంచిగా సెట్ చేసుకుంటాము కలర్స్. చాలామంది అంటే అల్లటం అవి రాకపోతే అక్కడే వాళ్ళు డిజైన్ లాగా చేసేస్తారు. వచ్చిన వాళ్ళైతే అలా ఒక్కొక్క లైను ఇంతని ఉండిద్ది కదా, మనకి సరిపడా 1 కానీ 2 కానీ అలా తీసుకొచ్చుకొని ఇంట్లో కూడా సెట్ చేసుకోవచ్చు. నేనైతే అంతకుముందు గ్రీన్ తీసుకున్నాను. ప్రతి ఇయర్ వస్తూనే ఉంటారు. కాకపోతే ఈసారి ఇంకా మంచి మోడల్స్ అయితే ఉన్నాయి. బాగుంది, చాలా బాగుంది. ఇవి ఒక్కొక్క లైన్ ఇవి కూడా ఇంతేనా పెద్దవి? అదే 270 పడతాయి. 300 10% డిస్కౌంట్ 270. కొంచెం చిన్నగా సన్నగా ఉన్న బ్లాక్ బీడ్స్ అయితే కాస్ట్ తక్కువ. కొంచెం మంచిగా క్వాలిటీ ఉండి పెద్ద పూసలు కావాలనుకునే వాళ్ళకి మాత్రం లైన్ వచ్చేసి 200 300 అని చెప్పారు. ఇప్పుడు నేను చూసేది మాత్రం 1100 అంటండి. చాలా బాగుంది క్వాలిటీ కూడా. ఊరికే అలా వేసుకొని చూశాను. ఇంకా ముఖ్యంగా లేడీస్ కంటే ఇవే కదా ఇంట్రెస్ట్ బాగా. క్లిప్స్, బ్యాంగిల్స్, రబ్బర్ బ్యాండ్లు అటువంటివి కూడా బాగున్నాయి. ఇంకా అవి అయితే చూడలేదు, ఎక్కువ మేము ఇవే చూసాము. తర్వాత ఇంకా బెడ్షీట్స్, పిల్లో కవర్స్ అన్నీ ఉన్నాయి. ఆంటీ వాళ్ళు అయితే బెడ్షీట్ అవి తీసుకున్నారు. నేనైతే పిల్లో కవర్స్ తీసుకున్నాను. కొంచెం చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇంకా స్కూల్స్కి కాలేజీకి వెళ్ళాలనుకున్నప్పుడు రోజుకొక వెరైటీగా పెట్టుకునే ఇంట్రెస్ట్ ఉండిద్ది. అటువంటి వాళ్ళకైతే ఇయర్ రింగ్స్ బాగున్నాయి. కొంచెం చిన్నగా చాలామందికి ఇంట్రెస్ట్ కదా, అప్పుడప్పుడు న్యూగా ఏమన్నా కొత్త డ్రెస్సులు వేసుకున్నా కూడా మ్యాచింగ్ అయ్యేటట్టు వేసుకోవటం బాగా ఇష్టపడుతున్నారు ఇప్పుడు పిల్లలు. అటువంటి వాళ్ళకైతే చాలా మోడల్స్ ఉన్నాయండి. ఇంకా ఇయర్ రింగ్స్ అయితే అసలు చెప్పలేము, అంత బాగున్నాయి. బుట్టలు కానీ పెద్దవి ఇయర్ రింగ్స్ ఈ మధ్య బాగా పెట్టుకుంటున్నారు కదా చిన్నపిల్లలు, వాళ్ళకైతే చాలా బాగున్నాయి. ఇంక ఇప్పుడు మీరు చూసేవైతే దుప్పట్లు, బెడ్షీట్లు అయితే అవి కూడా మంచిగా అన్నీ చేత్తో చేసినవే బాగున్నాయి. కాస్ట్ కూడా చాలా చెప్పారు. ఆంటీ వాళ్ళు అయితే తీసుకున్నారు. ఇంక ఇవి చూస్తున్నారు కదా జీన్సీ అన్నమాట. బ్యాగ్స్ అసలు ఒక 10 సంవత్సరాలు అయినా కూడా పాడవు, అంత బాగుంటాయి. ఫస్ట్లోనే తీసుకున్నాం మేము. ఇవి 10 ఇయర్స్ నుంచి ప్రతి ఇయర్ వస్తూనే ఉంటారు. ఇంక ఈ బ్యాగ్లు అయితే సింపుల్గా ఎటన్నా ఊరు వెళ్ళాలనుకున్నప్పుడు అయితే బాగుంటుంది. కొంచెం పెద్ద సైజు కూడా ఉన్నాయి. ఒక జత బట్టలు పెట్టుకొని సింగిల్గా ఎప్పుడన్నా ఎటన్నా వెళ్ళటానికి కూడా. ఇవి కూడా కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి. చేనేత వస్త్రాలంటే కొంచెం రేట్లు ఎక్కువే చెప్తున్నారు. ఇంకా పెద్ద ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మాత్రం ఇంకా ఎక్కువ క్వాలిటీగా, ఎక్కువ సరుకు కూడా వచ్చిద్ది.
ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఉంటాయి శారీస్. ఈసారి మాత్రం అన్నీ కాటన్వే ఉన్నాయి, సమ్మర్ వస్తుంది కదా, కాటన్ వస్తువులు ఎక్కువ తీసుకొచ్చారు. శారీస్ కానీ డ్రెస్సు మెటీరియల్స్ టాప్స్ అన్నీ కాటన్వే ఉన్నాయి. ఒక్కొక్కసారి అయితే ఇంకా ఎక్కువ ఉంటాయండి. ఈ మధ్య మనకి అన్ని ఊర్లలో ఇట్లానే టౌన్లో చిన్న చిన్న టౌన్లో ఇలా ఉంటున్నాయి కదా, తీసుకోవాలనుకున్న వాళ్ళు 1 మంత్ వరకు ఉంటుంది కాబట్టి 1-2 సార్లు వెళ్ళి చూసి సరదాగా వెళ్ళొస్తూ ఉంటారు. ఏమన్నా అవసరమైన ఇంట్లో వాటికి కూడా తీసుకుంటారు. ఇంకా చక్కగా ఐటమ్స్ కూడా ఉంటాయి మనకి, చిన్న చిన్న స్పూన్స్ గరిటెలు అటువంటివి కూడా ఉంటాయి. ఇప్పుడు నేను వంటలు చేసేటప్పుడు చట్నీల్లో సాల్ట్లో చిన్న చిన్నవి చెక్క స్పూన్స్ యూజ్ చేస్తున్నా కదా, అవి కూడా ఇక్కడ తీసుకున్నవే. అదే చెప్పా కదా ప్రతి ఇయర్ వస్తూ ఉంటారని, అప్పుడు ఒకసారి తీసుకున్నాను. బాగున్నాయి చెక్క ఐటమ్స్ అయితే మనకి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా సాల్ట్ అటువంటి వాటిల్లో స్టీల్ వాడకూడదు కదా, చెక్కవి అయితే బాగుంటాయి. నేను నాన్ స్టిక్ ప్యాన్లో అట్ల కాడ అవి వాడుతున్నా కదా చెక్కవి, అవి కూడా ఇక్కడ తీసుకున్నాయి. ఇంక ఇవైతే మసాలా దినుసులండి. ఏ ప్యాకెట్ తీసుకున్నా కూడా 20 రూపీస్ అనమాట. బిర్యానీకి సంబంధించినవి, అలాగే చిన్నపిల్లలు అప్పడాలు గొట్టాలు అటువంటివి ఫ్రై చేసుకొని తింటారు కదా, అవి కూడా ఉన్నాయి. లవంగాలను యాలకులు అవి తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి. మనకి విడిగా షాప్లో తీసుకొచ్చే లవంగాలు యాలకుల కన్నా కూడా ఇవి మంచి క్వాలిటీ అండి. యాలకులు అయితే మంచిగా అరోమా బాగుండిద్ది, లోపల కూడా ఎక్కువ గింజలు ఉంటాయి. ఇంకా లవంగాలు అయితే చూస్తున్నారు కదా పెద్ద పెద్దవి అనమాట. 20 రూపీస్ అంటే చాలా బెస్టే, చాలా ఉన్నాయి ప్యాకెట్స్లో. ఇంకా జీడిపప్పు, ఎండు ఖర్జూరం, బాదం పప్పు, మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. చెప్పాను కదా, ముఖ్యంగా లేడీస్ వెళ్తే ఇంట్లోకి కావాల్సినవి అయితే తీసుకొచ్చుకోవచ్చు. నేనైతే పిల్లో కవర్స్ తీసుకొచ్చానని చెప్పా కదా, సర్లే అనేసి చూస్తున్నాను ఒకవేళ మళ్ళీ రిటర్న్ ఇవ్వచ్చు అనేసి. మొన్న పిల్లోస్ తీసుకొచ్చా కదా చాలా పెద్దవి, వాటికి సెట్ అవుతాయో లేదో అనేసి కొంచెం చూస్తున్నాను. సెట్ అవ్వకపోతే రిటర్న్ ఇచ్చి కొంచెం పెద్ద సైజు తీసుకురావచ్చని, లేకపోతే ఇంకా మంచిగా సెట్ అయిపోతే ఉతికేసి రేపు యూజ్ చేయొచ్చు. కరెక్ట్గా సరిపోయినాయి. చూసి ఉన్న వాటిల్లోనే కొంచెం పెద్ద సైజే తీసుకొచ్చాము. ఆంటీ ఉన్నారు కదా, మొన్న పిల్లోస్ తీసుకున్నప్పుడు తను కూడా పిల్లోస్ తీసుకున్నారు, వీడియో చూశారు కదా. సర్లే అనేసి ఇంకా ఇద్దరం తీసుకున్నాం అనమాట. ఈ పిల్లోస్కి అవి కరెక్ట్గా సరిపోయినాయి. అంతకుముందు చిన్న పిల్లోస్, ఆ పిల్లో కవర్స్ వీటికి సెట్ అవ్వట్లేదు అనేసి ఇంకా అలా ఉంచేసాను. ఇంకా కవర్స్ తీస్తే మళ్ళీ యూజ్ చేసామంటే ఊరికనే బ్లాక్ అయిపోతాయి కదా, పైన వైట్ క్లాత్ ఉండిద్ది. ఇంక ఇవి తీసుకొచ్చిన తర్వాత వాటికి ఉన్న కవర్ కూడా కట్ చేసేసి తర్వాత ఈ పిల్లో కవర్స్ అయితే తొడిగాను. మళ్ళీ కొంచెం మనం వాష్ చేస్తూ ఉంటే సింక్ అయిపోతాయి కదా, కరెక్ట్గా సరిపోని తీసుకొస్తే ఇంకా షింక్ అయిపోతే అసలు పట్టవనేసి కొంచెం పెద్ద సైజే తీసుకున్నాము. సుజాత ఆంటీ నేను, తను కూడా మొన్న పిల్లోస్ చాలా తీసుకున్నారు. ఒకరోజు ఆర్కేకి వెళ్ళి వీడియో షూట్ చేశా కదా, అక్కడ పిల్లోస్ తీసుకొచ్చామని. ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. ఇంకా ఎండ అయితే మామూలుగా లేదు, మధ్యాహ్నం వెళ్ళి వచ్చామన్నమాట. ఇంకా ఈవినింగ్ ఏమన్నా స్నాక్స్ ప్రిపేర్ చేద్దామనేసి ప్రదీప్ కూడా వచ్చేసాడు. మరమరాలతో చాట్ చేద్దామని చేశాను. సింపుల్గా బాగుంది టేస్టు. ఈ చేనేత వస్త్రాలు మెయిన్ సెంటర్లో పెట్టారనమాట. ఇంకా సెంటర్కి వెళ్ళాము అనేసి ఇంకా వేరే వస్తువులు కూడా అవసరమయ్యి అవి కూడా తీసుకొని వచ్చాము. నేనైతే కేజీ వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. చాలా బాగున్నాయండి, మంచిగా ఎండిపోయి పాయలు ఇప్పుడు పచ్చి వస్తున్నాయి కదా. మొన్న రైతు బజార్లో వెళ్ళా కానీ బాగా పచ్చిగా ఉన్నాయి వెల్లుల్లిపాయలు. అక్కడైతే కేజీ 110 దాకా ఉంది, కాకపోతే పచ్చివి బాగా చిన్నగా ఉన్నాయని తీసుకోలేదు. ఇంక ఇవి మెయిన్ సెంటర్లో పెద్ద పెద్ద పాయలు వచ్చి కొంచెం డ్రైగా ఉన్నాయి, కొంచెం స్టాక్ కూడా ఉంటాయి అనేసి తీసుకున్నాము. మేమైతే మరమరాలు అంటాము, చాలామంది బొరుగులు అనేసి అంటారు. దాంతో అయితే ఒక స్నాక్లా ప్రిపేర్ చేసా. పల్లీలు, క్యారెట్ అవన్నీ వేసానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే మామిడికాయ సీజన్ అనేసి మొన్న మామిడికాయలు కొన్నా కదా, పప్పులో వేద్దామనేసి ఓ మామిడికాయ ఉంచాను, మామిడికాయ తురుము వేసాను.
అసలు ఎంత బాగుందోనండి. ఈసారి ఎప్పుడన్నా చూపిస్తా ఈ రెసిపీ. లైక్ చేయండి తప్పకుండా.